ఈ రజాకార్ రేవంత్ అని ఎందుకన్నాం అంటే వెలుగుమట్లలో ఇల్లు కొట్టినోని రజాకార్ రేవంత్ నాయుడు అన్నాం. ఓకే, ఇప్పుడు నేను బరాబర్ ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పాల్సుకుని ఏంటంటే అప్పుడు వాళ్ళు ఎట్లయితే దండయాత్ర చేసిర్రో జనం ఓట్లేసి మన గుడులు కూలగొట్టరా నాయన అని ఈయనకు అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి అంటే ఆయనకు అధికారం ఇచ్చినాం మనం. ఇస్తే ఆయన చేస్తున్న రాద్ధాంతం ఏంటంటే మన గుడులు కూలగొడుతున్నాడు, లింగాలు మింగేస్తున్నాడు, లింగం కింద ఉన్న మట్టి కూడా తీసేస్తున్నాడు. ఇది ఎక్కడి కథ, ఇది ఎక్కడి పాలన, ఎక్కడి రాజ్యం ఇది? అంటే ఇందులో నిధుల గురించే ఇది ఏదైతే తోమడం జరిగిందో, ఈ గర్భగుడి శివాలయం మాయమైపోయింది అంటే నిధుల గురించే తోమడం జరిగిందా? ఇంకన్నా ఒక్కటే నేను అనుడు కాదబ్బా, జనం అంటున్నారు, ఈ ఊరోళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ అది కాలేదనుకో, ఇక్కడ ఎందుకు గర్భగుడి దగ్గర ఎందుకు బొంద అయ్యి ఉన్నది, మనం వచ్చి తవ్వింది కాదు కదా ఇది. నేను ఇక్కడికి వచ్చే వరకు నిజంగానే ఏదైనా బై మిస్టేక్లో జరిగింది కావచ్చు అని అనుకున్నా. ఏ డిపార్ట్మెంట్లో నాది కాదు అంటున్నారు. కలెక్టర్ అసలు ఆమెనే చెప్పే లేదు ఉట్టిగా అట్లా పోతాంటే ఇట్లా తలిగితే అది కూలిందని చెప్పింది. పిల్లలంతా వీక్ ఉన్నాయా? నేనేమంటున్నా, 800 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో భూకంపాలు తట్టుకొని, వరదలు తట్టుకొని, తుఫాన్లు తట్టుకొని, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడా తట్టుకొని ఇది చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నది కదా. ఒకవేళ ఇది నువ్వు తెలియకుండా జరిగిందంటే ఈ చెట్లు తీసేస్తున్నావు అంటే ఇప్పుడు బావి కుడిపిండా కుడిపలే చెట్లు తీసినాకనైతే ఇక్కడ ఒక స్ట్రక్చర్ కనబడుతున్నది కదా.